లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్థులు ప్రకటించడంతో పాటు ఆగ్రహించిన నేతలను బుజ్జగించి పొత్తులు సెట్ చేసి మళ్లీ పాత మిత్రులను ఏకతాటిపైకి తెచ్చి బలాన్ని పెంచుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కి నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్కీ పార్ 400 పార్ నినాదాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ నినాదాన్ని ఎన్నికల ఫలితాల్లోకి అనుమతించడానికి తూర్పు నుండి పడమర, ఉత్తరం నుండి దక్షిణం వరకు సమీకరణాలను సెట్ చేయడంలో పార్టీ బిజీగా ఉంది. బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్, ఉత్తరప్రదేశ్లో జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్, హెచ్డి దేవగౌడ నేతృత్వంలో కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ ఎన్డీఏలోకి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మిత్రులను చేరదీస్తోంది బీజేపీ. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఒడిశా నుంచి అధికార పార్టీలో చేరిన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్పై చర్చలు జోరందుకున్నాయి. ఈ మేరకు ఢిల్లీ వేదికగా జరిగిన చర్చలు ఫలించాయి. ఎన్డీఏ నుంచి వైదొలిగిన పార్టీలు తిరిగి వస్తున్నట్లే పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ పునరాగమనంపై చర్చ సాగుతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ కూడా బీజేపీతో చేతులు కలుపుతుందనే చర్చ జరుగుతోంది. అయితే ఎన్డీఏలోకి తిరిగి వస్తారన్న ఊహాగానాలను అకాలీదళ్ నేతలు కొట్టిపారేస్తున్నారు. యూపీలో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ చీఫ్ విప్ గా ఉన్న మనోజ్ పాండే, పవన్ పాండే, పూజాపాల్ సహా 7 ఎమ్మెల్యేలు, హిమాచల్లో కాంగ్రెస్ కు చెందిన రాజేంద్ర రాణాతో సహా 6 ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటు వేశారు. వీరంతా కూడా బీజేపీలో చేరతారని చర్చ సాగుతోంది. కేరళలో ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ తర్వాత ఇప్పుడు మరో మాజీ సీఎం కరుణాకరన్ కూతురు పద్మజ వేణుగోపాల్ కూడా బీజేపీలో చేరుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.